హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే 1 మంత్ పాటు నిల్వ ఉండే మటన్ పికిల్ని ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1.5 kg బోన్లెస్ మటన్ని తీసుకున్నాను. దీన్ని శుభ్రం చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటినీ ఒక కుక్కర్లో వేద్దాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పసుపు, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి ఇందులో 1 గ్లాసు వరకు వాటర్ను వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 10 నుండి 12 విజిల్స్ వచ్చే వరకు దీన్ని కుక్ చేద్దాం. 10 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసి మటన్ను చెక్ చేద్దాం రండి. చూడండి, మటన్ మనది ఆల్మోస్ట్ ఉడికింది. ఇందులో వాటర్ కంటెంట్ ఉంది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మనం దీన్ని కుక్ చేద్దాం. వాటర్ డ్రై అయ్యింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో నేను 6 ఇలాచీ, 5 లవంగాలు, 3 దాల్చిన చెక్క, 10 మిరియాలు, 1 జావిత్రి ఆకును ఇందులో వేసి రోస్ట్ చేసుకుందాం. 1 బిర్యానీ ఆకుని కూడా వేద్దాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మెంతులను వేద్దాం. ఇవి రోస్ట్ అయిన తర్వాత 1 చిన్న కప్పుతో ధనియాలను వేద్దాం. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల ఆవాలను వేద్దాం. వీటన్నిటిని దోరగా వేయించిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన పెట్టి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా తయారు చేద్దాం. ఈ విధంగా పౌడర్ లాగా తయారు చేసి దీన్ని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను ఒక చిన్న గ్లాసు వరకు కల్లుప్పుని తీసుకొని మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా తయారు చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో మనం వేరుశనగ పప్పు నూనెను వేద్దాం. నూనె వేడైన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటన్ను ఇందులో వేసి ఫ్రై చేద్దాం. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేద్దాం. ఇప్పుడు కొంచెం కస్తూరి మేతిని కూడా వేద్దాం. ఇక్కడ చూడండి, మటన్ ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లో వేద్దాం. ఇప్పుడు అదే ఆయిల్లో మనం 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి ఫ్రై చేద్దాం.
మసాలా ఫ్రై అయిన తర్వాత చిన్న గ్లాసు నిండా 2 గ్లాసుల వరకు మనం కారంను వేద్దాం. ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాను ఇందులో వేసి మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఉప్పును వేద్దాం. వీటన్నిటిని బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ను యాడ్ చేద్దాం. ఇక్కడ నేను ఇంకొక చిన్న గ్లాసు వరకు ఆయిల్ను తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక 10 వెల్లుల్లి రెబ్బలను వేసి మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ను వేడి చేసి ఇందులో వేసి కలుపుదాం. ఇప్పుడు ఫైనల్గా 2 నిమ్మకాయ రసం పిండి ఇందులో కలిపి ఒక 2 నిమిషాల పాటు కలిపి స్టవ్ను ఆఫ్ చేద్దాం. ఇది చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో సర్వ్ చేద్దాం. దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ ఉంచవచ్చు. 1 నెల పాటు ఇది పాడవకుండా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ పికిల్ రెడీ అయ్యింది. ఇది వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.